జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది మైక్రో గ్రీన్స్. ఈరోజు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా, మైక్రో గ్రీన్స్ అండ్ మొలకలు. ఇవన్నీ ఇప్పుడే ఉన్నాయా, ఇంతకు ముందు ఉన్నాయా? అంటే మనం ఏదన్నా ఉత్సవం మొదలు పెట్టంగానే మొట్టమొదటగా పూజ రాట పాతటం కదా, అది ఇంట్లో అయినా బయట అయినా. రాట పాతినప్పుడు చేసే మొట్టమొదటి పని మొలకలు పెట్టడం. మొలకలు పెట్టిన తర్వాత నాకు తెలియదు, నేను ఈ పూజ చూశాను. ఇలా వచ్చిన మైక్రో గ్రీన్స్ ఇవాళ మనం పిలిచి ఆ మొలకల నుంచి వచ్చిన ఉత్సవం అయిపోయిన తర్వాత, ఉత్సవం జరిగిన తర్వాత, ఉత్సవం అయిపోయిన తర్వాత ఈ వచ్చిన ఆకులు ఒక్కొక్క ఆకు తీసి స్వామికి నివేదన చేసి ఒక్కొక్క ఆహార పదార్థాన్ని స్వామికి నివేదన చేశారు. ఇంకా అప్పుడు అనిపించింది, ఇవాళ ఏదో మైక్రో గ్రీన్స్ అంటున్నారు, మొలకలు అంటున్నారు. ఇవన్నీ భగవంతుడు అదే నవగ్రహాలకి నవధాన్యాలకి చుట్టూ నేను చూసారా, నవధాన్యాలని ఇలా మొలకలుగా పెట్టారు కదా. నాకు తెలిసి నవగ్రహాలకి నవధాన్యాలు దానం ఇవ్వమంటే ఒక మంచి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, లేకపోతే ఆవుకు పెట్టాలి. ఆవుకు పెడితే సాక్షాత్తు స్వామికి పెట్టినట్టే. ఇంకొక విషయం ఏంటంటే, నవగ్రహాల శాంతికి బ్రహ్మాండంలో ఉన్నదే పిండాండంలో ఉన్నది, పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నదని అంటే ఆవుకు పెడితే స్వామికి పెట్టినట్టు. మనం తింటే కూడా ఆ నవగ్రహాలు మనలో ఉన్నాయే కదా, బ్రహ్మాండంలో ఉన్న ఎనర్జీయే మనలో ఉన్నది కదా. అటువంటిప్పుడు ఆ ధాన్యాలు మనం తినమనే కదా భగవంతుడు ప్రతి పూజ వెనక మనకు చెప్పేది. నేను అనుకోవడం అదేనేమో అని. ఈ 9 రోజులు తినవలసింది 9 ధాన్యాలని, అంటే 8 ధాన్యాలు, నువ్వులు, నూనె, ఈ వీటికి కాంబినేషన్ ఏమో నేను అనుకోవడం. అంతే కదా, మనం బియ్యాన్ని ప్రతిరోజు ధాన్యంగా వాడేస్తున్నాం. గోధుమలు, బియ్యము అసలు ఒక్కొక్క రోజు వాడుకోవాల్సిన ధాన్యమేమో అవి. మిగిలిన రోజుల్లో పెసర్లు, కందిపప్పు, బొబ్బర్లు, ఉలవలు, బొబ్బర్లు చిదంట, యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగుంటాయంట. ఇంకొకటి ఉలవలు. ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కళ్ళం స్టోన్స్ తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. ఉలవలు ఖచ్చితంగా మన దైనందిన భాగంగా ఉంటే రాళ్ళు ఏర్పడడాన్ని తగ్గించిందంట. భగవంతుడు ప్రతిదీ మన కోసమే చెప్పాడని మనకి ఎప్పటికి అర్థమయ్యి మనం ఎప్పుడు వాడుకుంటామో గాని, ఈ మనం ఎక్కడ ఆగిపోయామంటే నవగ్రహాలకి ఏం పూజ చేయాలి, ఏం దానం ఇవ్వాలి, ఎవరికి ఇచ్చేస్తే, ఎవరికి పని చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ పోతాయి. అంతేగాని భగవంతుడు పెట్టింది మరి ఇప్పుడు ఆయన పూజలో ఎందుకు ఆఖరి రోజున ఆయనకి ఆ ధాన్యాలతో, ఆ చిగుర్లతో పూజ, ఆ ధాన్యాలతో ప్రసాదాలు మనల్ని తినమనే కదా. ప్రతిరోజు మన జీవితంలో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటదేమో. అంటే బ్రహ్మాండంలో ఉన్నది పిండాండంలోకి, పిండాండంలో ఉన్నది బ్రహ్మాండంలోకి తొందరగా అనుసంధానం అయ్యి దానివల్ల మనం బెనిఫిట్ పొందుతామేమో. ఇంకొక విషయం, నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే వెంకటేశ్వర స్వామి కాలి ఉంగరాలుగా ఉన్నాయంట. ఆయనకి నమస్కారం చేస్తే మనం ప్రతిరోజు నవగ్రహాలకు కూడా నమస్కరించినట్టే కదా. ఇంకొక చిన్న విషయం, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం కూడా 9 సార్లు చదవడం వల్ల ఉపయోగం ఉంటుందంట. ఆ ఎనర్జీ యాక్టివ్ అవుతుంది, దానివల్ల మనం ప్రయోజనం పొందొచ్చు, నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. ఇది కొంచెం ఆలోచించి ఆ నవధాన్యాలని ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే చాలా బాగుంటుందేమో కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.